హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క వీడియోలో గ్రూప్ డి మీద ప్రజెంట్ నడుస్తున్నటువంటి కేసు యొక్క అప్డేట్ అనేది తెలుసుకుందాం. ఈ కేసుని ఎందుకు ఫైల్ చేశారంటే హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీలో మనకి ఫ్యూచర్లో వచ్చేటువంటి గ్రూప్ డి నోటిఫికేషన్కి కానీ ప్రజెంట్ 2024లో వచ్చినటువంటి గ్రూప్ డి నోటిఫికేషన్లో టెక్నికల్ పోస్టులు అన్నిటికి కూడా 10+ ITI అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలా. అదేవిధంగా మిగతా పాయింట్స్ మ్యాన్ ఉన్నటువంటి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పోస్టులకి 10th ఉన్నా పర్లేదు అనే విషయంతో ఈ యొక్క కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. ఈ యొక్క కేసు యొక్క హీరింగ్ అనేది మనకి లాస్ట్ మంత్ మార్చి 28న హీరింగ్ అనేది రావడం జరిగింది. ఆ రోజు మనం ఫైనల్ జడ్జిమెంట్ అనుకున్నాం, కానీ కొన్ని కారణాలతో ఈ కేసుని వాయిదా వేయడం జరిగింది. మనకి మే 26 అనుకుని మనం ప్రీవియస్గా ఒక వీడియో చేయడం జరిగింది, కానీ మే 26 అనేది ఆ యొక్క ఆర్డర్లు ఇవ్వలేదు. జూలై 26 అని మెన్షన్ చేయడం జరిగింది. దానికి గల కారణాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఇది మనకి గ్రూప్ డికి కేసు మీద యొక్క వచ్చినటువంటి ఆర్డర్ అనమాట. ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ ఎట్ న్యూఢిల్లీ. మన కేసు యొక్క నెంబర్ వచ్చేసరికి W.P.C 2771/2025. ఇక్కడ మనకి ఆస్పిరెంట్స్ తరపున నిరంజన్ కుమార్ గారు అడ్వకేట్గా ఉండి, అదర్స్ వచ్చేసరికి పిటిషనర్స్ వచ్చేవరకు అక్షిత్ ప్రధాన్, ఈ విధంగా మిస్టర్ ఉత్కర్ష్ ములియా, ఈ విధంగా వీళ్ళందరూ కూడా పిటిషనర్స్ అనమాట. అదేవిధంగా మనకి పిటిషనర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ అనమాట. వీళ్ళందరూ కూడా యూనియన్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి అడ్వకేట్స్ అనమాట. మిస్టర్ వివేక్ నగర్ అడ్వకేట్, ఇలా అడ్వకేట్స్ అందరూ ఉన్నారు. చూసుకున్నట్లయితే కోరం వచ్చేసరికి మనకి ఆనబుల్ మిస్టర్ జస్టిస్ నవీన్ చావ్లా, ఆనబుల్ మిస్టర్ జస్టిస్ రేణు భట్నాగర్, వీళ్ళిద్దరు కూడా జడ్జెస్ అనమాట. ఈ యొక్క ఇద్దరు జడ్జెస్లో ఒకరు లేకపోవడం వల్ల మనకి మార్చి 28న కేసు అనేది ఫైనల్ కాల. చూడండి ఫ్రెండ్స్, ఆర్డర్ కాపీలో ఉన్నటువంటి సబ్జెక్ట్ని చూసినట్లయితే, యాజ్ వన్ ఆఫ్ యూజ్ నవీన్ చావ్లా హ్యాస్ టు సిట్ ఇన్ స్పెషల్ బెంచ్ ఇన్ ద పోస్ట్ లంచ్ సెషన్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హియర్ దిస్ మ్యాటర్ టుడే. రిలీజ్డ్ ఆన్ 26 జూలై 2025. 28వ తారీఖున మనకి 2 జడ్జెస్ అనేది మన యొక్క సెషన్లో రావాలి. కానీ 2 జడ్జెస్లో మనకి నవీన్ చావ్లా గారు వేరే సెషన్లో స్పెషల్ బెంచ్ ఉండడం వల్ల, దానికి వెళ్ళడం వల్ల మనకి ఆ రోజు కేసు స్టడీ అనేది జరగలేదు. మార్చి 28వ తారీఖున ఈ యొక్క కేసుని మనకి జూలై 26కి మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు కూడా కంగారు పడకండి, మనకి ఆ రోజు తీర్పు అనేది న్యాయంగానే వస్తుంది. అంటే ఫ్యూచర్లో వచ్చేటువంటి నోటిఫికేషన్లకి మ్యాక్సిమం ITI ఉండే విధంగా రావచ్చు. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ 2024 నోటిఫికేషన్లో అప్లై చేసినటువంటి గ్రూప్ డి అభ్యర్థులకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్. మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఈ యొక్క నోటిఫికేషన్కి మార్చరు. ఎందుకంటే 2 కోట్ల మంది దాకా ఈ యొక్క అప్లికేషన్లు పెట్టున్నారు. కోర్టు కూడా విద్యార్థుల దృష్టినే ఆలోచిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ ఉన్నటువంటి నోటిఫికేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. గుర్తుపెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్ట్రాంగ్గా చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో వచ్చేటువంటి నోటిఫికేషన్కి 10+ ITI పెట్టవచ్చు కోర్టు యొక్క తీర్పుతో. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ 10th మీద ఎవరైతే పెట్టారో వాళ్ళందరూ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఎవరికైతే ITI లేదో వాళ్ళు కూడా ITI నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ITI ఉండటం వల్ల మీకు టెక్నీషియన్కి, అదేవిధంగా ఇలా రేపు తీర్పు వచ్చిన తర్వాత ఈ యొక్క గ్రూప్ డి కూడా ఉపయోగపడుతుంది. మన ఛానల్ ద్వారా అందించేటువంటి మరింత ఇన్ఫర్మేషన్ పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే, ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క విషయాన్ని షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే మన యొక్క ఛానల్ ద్వారా అందించబడుతుంది.